ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం నమో శ్రీ వీరబ్రహ్మణే. శ్రీ విరాట్ పద విఖ్యాతం సిద్ధానంద ప్రదాయకం కాలజ్ఞాన ప్రవక్తారం వీరబ్రహ్మ గురుం భజే. గురువు అనగా సంస్కృతంలో గు అంటే చీకటి లేదా అజ్ఞానం, రు అనగా దానిని తొలగించే కాంతి అని అర్థం. గురువు అంటే అజ్ఞానాంధకారాన్ని తొలగించి విజ్ఞాన జ్యోతులను వెలిగించేవారు గురువు. సనాతన హిందూ ధర్మంలో భగవంతునికి భక్తునికి మధ్య గురువు అనుసంధానకర్తగా వ్యవహరిస్తారు. అలాంటి గురువులను స్మరించుకునే, కృతజ్ఞతలు తెలుపుకునేందుకు జరుపుకునే పవిత్రమైన పర్వదినం గురు పౌర్ణమి. గురు పౌర్ణమిని వ్యాస పౌర్ణమి అని కూడా పిలుస్తారు. భగవాన్ వేదవ్యాస మహర్షి జన్మదినాన్ని గురు పౌర్ణమిగా జరుపుకోవడం సాంప్రదాయంగా వస్తుంది. ఏటా ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడు గురు పౌర్ణమి నిర్వహిస్తారు. ఈ నెల జూలై 29వ తేదీన దేశవ్యాప్తంగా అత్యంత వైభవపేతంగా జరుపుకుంటారు. భారతదేశం ఎందరో గురుదేవుల పుణ్యధామం. అలాంటి వారిలో సుప్రసిద్ధులు భూత భవిష్యత్ వర్తమాన కాలజ్ఞాన సృష్టికర్త జగద్గురువు శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. హిందూ ముస్లిం సమైక్యతకు, దళిత జనోద్ధరణకు, స్త్రీజాతి ఔన్నత్యానికి ఎంతో కృషి చేశారు. మహమ్మదీయుడు సిద్ధయ్యను శిష్యునిగా స్వీకరించి పంచముడుకు కక్కయ్యకు, రెడ్డి కులస్తైన అచ్చమ్మకు, బ్రాహ్మణుడైన అన్నాజయ్యకు జ్ఞానోపదేశం చేసి తన ఆత్మీయ శిష్యులుగా చేసుకున్నారు. మనిషిని ప్రేమించలేని వాడు దేవుడిని ప్రేమించలేడని, మానవ సేవే మాధవ సేవే అని హరిజనుడైన కక్కయ్యను శిష్యునిగా స్వీకరించి షట్చక్ర సందర్శనం చేయించారు. శ్రమైక జీవన సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ కార్మిక కర్షక వర్గాలకు కావలసిన వ్యవసాయ పనిముట్లను, కులవృత్తిని అనుసరించి అందించారు. అదే సమయంలో ఆధ్యాత్మిక ప్రబోధాలు చేశారు. తన జ్ఞాననేత్రంతో ప్రకృతిలోని రహస్యాలను గ్రహించి సాంద్రసింధు వేదం అనే కాలజ్ఞానాన్ని రచించి భవిష్యత్తులో జరగబోయే వింతలను విశేషాలను ముందుగానే దర్శించి వినిపించారు. ఆయన రచించిన కాళీమోట గంధాలు, కాళికాంబ సప్తశతి, కాలజ్ఞాన తత్వాలు, గోవింద వాక్యాల ద్వారా ప్రపంచానికి తత్వబోధ చేసి జగద్గురుగా ప్రసిద్ధి చెందారు. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు మించిన గురువు లేరు, సిద్ధయ్యని మించిన శిష్యుడు లేడు అనే ఆర్యోక్తి ఎంతో ప్రాచుర్యం పొందింది. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు సజీవ సమాధి నిష్ఠ వహించిన బ్రహ్మంగారి మఠంలో నిర్వహించే పర్వదినాలలో అత్యంత ప్రముఖమైనది గురు పౌర్ణమి. కావున శిష్యులు భక్తులెల్లరూ కూడా ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని శ్రీ స్వామివారి తీర్థప్రసాదములు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కాగలని కోరుచున్నాము. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహేషా దేవబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు.